అరే చింటూ, ఓం శాంతి. బాబా ఈరోజు ఏం చెప్తున్నారంటే, సుఖ దుఃఖముల ఆట గురించి మనకు మాత్రమే తెలుసు. ఇందులో అర్ధకల్పం సుఖము, అర్ధకల్పం దుఃఖం ఉంటుంది. తండ్రి దుఃఖమును హరించి సుఖమును ఇచ్చేందుకు వస్తారు. అన్నా, ఓం శాంతి అన్నా. బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే, చాలా మంది పిల్లలు ఏ విషయంలో తమ హృదయాలను సంతోషపరుచుకొని నాకు అంతా తెలుసు అని భావిస్తారు. చాలా మంది మేము సంపూర్ణమైపోయాము, సంపన్నమైపోయాము అని భావించి తమ హృదయాలను సంతోషపరుచుకుంటారు. ఇలా భావించడం కూడా నాకు అంతా తెలుసు అని అనుకోవడం. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు ఇంకా చాలా పురుషార్థం చెయ్యాలి. మీరు పావనంగా అయితే ప్రపంచం కూడా పావనమైనది కావాలి. రాజధాని స్థాపన అవ్వాలి. ఒక్కరే వెళ్ళలేరు. తల్లివి తండ్రివి నీవే అని పాట పాడతారు. అరే చింటూ, ఇప్పుడు తండ్రి కూర్చొని మనకు అర్థం చేయిస్తున్నారు. తండ్రిని గురించి ఎవరికీ తెలియదు. ఓ భగవంతుడా, ఓ తల్లి తండ్రి అని మనుషులు పాడుతూ ఉంటారు. ఎందుకంటే ఉన్నతాతి ఉన్నతమైన వారు ఒకరే ఉండాలి కదా. వారు అందరికీ తండ్రి, అందరికీ సుఖమనిచ్చేవారు. ఈ సుఖ దుఃఖముల ఆట గురించి కూడా మనకు తెలుసు. ఇప్పుడిప్పుడే సుఖము, ఇప్పుడిప్పుడే దుఃఖము ఉంటుంది అని మనుషులు భావిస్తారు. అర్ధకల్పం సుఖము, అర్ధకల్పం దుఃఖము ఉంటుంది అని వారికి తెలియదు. సతో ప్రధానము, సతో రజో తమో ఉన్నాయి కదా. శాంతిధామంలో ఆత్మలు ఉన్నప్పుడు మనమంతా సత్యమైన బంగారంగా ఉండేవారము. అప్పుడు ఏ మాత్రం కల్తీ లేదు. భలే అక్కడ ఆత్మలతో తమ తమ పాత్ర నిండి ఉంటుంది. కానీ ఆత్మలన్నీ పవిత్రంగా ఉంటాయి. అపవిత్రత ఆత్మ అక్కడ ఉండచాలదు. ఈ సమయంలో ఇక్కడ ఒక్క పవిత్రాత్మ కూడా లేదు. బ్రాహ్మణ కులభూషణులైన మీరు కూడా పవిత్రంగా అవుతూ ఉన్నారు. ఇప్పుడే మీరు స్వయాన్ని దేవతలము అని చెప్పుకోలేరు. వారు సంపూర్ణ నిర్వికారులు. మిమ్మల్ని సంపూర్ణ నిర్వికారులు అని అనరు. దేవతలను తప్ప శంకరాచార్యులను గాని మరెవరిని గాని అలా సంపూర్ణ నిర్వికారులు అని అనరు. అనా, ఇప్పుడు మనము అందరికీ నూతన ప్రపంచానికి గాని శాంతిధామానికి గాని మీరు యజమానులుగా అవ్వవచ్చు. శాంతిధామం మన ఇల్లు. అక్కడి నుండి మీరు పాత్ర చేసేందుకు ఇక్కడకు వచ్చారు అని చెప్పండి. ఆత్మల గురించే తెలియనందున ఇది కూడా ఎవరికీ తెలియదు. మనము నిరాకార ప్రపంచం నుండి ఇక్కడకు వచ్చాము అని మనకు కూడా ఇంతకు ముందు తెలియదు. మనమంతా బిందువులము. భృకుటి మధ్య ఆత్మ నక్షత్రము ఉంటుంది అని సన్యాసులు అంటారు. అయినా బుద్ధిలో పెద్ద రూపమే వచ్చేస్తుంది. శాలిగ్రామములు అని అన్నందున పెద్ద రూపంగా చూపిస్తారు. ఆత్మలు శాలిగ్రామాలు. యజ్ఞమును రచించినప్పుడు అందులో కూడా పెద్ద పెద్ద శాలిగ్రామాలను తయారు చేస్తారు. పూజ చేయనప్పుడు శాలిగ్రామము యొక్క పెద్ద రూపమే బుద్ధిలో ఉంటుంది. ఇదంతా అజ్ఞానము అని తండ్రి అంటున్నారు. జ్ఞానము వినిపించేది నేనొకరిని. నేను తప్ప ఈ ప్రపంచంలో మరెవరూ వినిపించలేరు. ఆత్మ ఒక బిందువని, అలాగే పరమాత్మ ఒక బిందువేనని ప్రపంచంలో ఎవరూ అర్థం చేయించరు. వారు అఖండ జ్యోతి స్వరూప బ్రహ్మ అని అంటారు. బ్రహ్మతత్వంను భగవంతుడు అని భావిస్తారు. మళ్ళీ స్వయాన్ని కూడా భగవంతుడు అని చెప్పుకుంటారు. పాత్ర చేసేందుకు చిన్న ఆత్మ రూపంలో భూమిపైకి వచ్చాము అని, మళ్ళీ పెద్ద జ్యోతిలో లీనమవుతాము అని అంటారు. లీనమైతే తర్వాత ఏముంది? పాత్ర కూడా లీనమైపోతుంది. ఇది పెద్ద. అరే చింటూ, తండ్రి పిల్లలైన మనల్ని అనంతంలోకి తీసుకువెళ్లేందుకు అనంతమైన విషయాలను వినిపిస్తారు. బేహద్ బుద్ధి ద్వారా స్త్రీ పురుషులు అంతా సీతలే అని మనకు తెలుసు. అందరూ రావణుని జైలులో ఉన్నారు. తండ్రి వచ్చి అందరినీ రావణుని జైలు నుండి విడిపిస్తారు. రావణుడు మనిషి కాదు. ప్రతి ఒక్కరిలో 5 వికారాలు ఉన్నాయి. అందుకే దీనిని రావణ రాజ్యము అంటారు. దీని పేరే వికారి ప్రపంచము, అది నిర్వికారి ప్రపంచము. రెండిటికి వేరు పేర్లు ఉన్నాయి. ఇది వేశ్యాలయము, అది శివాలయము. నిర్వికార ప్రపంచానికి ఈ లక్ష్మీనారాయణులు యజమానులుగా ఉండేవారు. వీరి ముందు వికారి మనుషులు తల వంచి నమస్కరిస్తారు. వికారి రాజులు ఆ నిర్వికారి రాజుల ముందు తల వంచి నమస్కరిస్తారు. ఇది కూడా మనకు తెలుసు. మనుషులకు కల్పము ఆయువెంతో కూడా తెలియదు. కనుక రావణ రాజ్యము ఎప్పుడు ప్రారంభమవుతుందో ఎలా తెలుస్తుంది? సగము ఉండాలి కదా. రామరాజ్యము రావణ రాజ్యము ఎప్పటి నుండి ప్రారంభమవుతాయి? అంతా అస్తవ్యస్తము చేసేశారు.
జీవితం అంటేనే పోరాటం. అలాంటప్పుడు స్వార్థం కోసము అధర్మం కోసము ఎందుకు పోరాడతావు? ఆ పోరాడేదేదో ధర్మం కోసం పోరాడు అన్న. ఇప్పుడు తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు, రచయితను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి అని. ఎవరు ఎంత స్వదర్శన చక్రధారులుగా తయారైతే అంత ఇతరులను తయారు చేస్తారు. ఎవరు ఎక్కువ సర్వీస్ చేస్తారో వారికి అంత ఎక్కువ పదవి లభిస్తుంది. ఇది సాధారణ విషయము. గీతలో కృష్ణుని పేరు వేయడం వలన తండ్రిని మరిచిపోయారు. కృష్ణుని భగవంతుడు అని అనరాదు, వారిని తండ్రి అని అనలేరు. వారసత్వం తండ్రి ద్వారా లభిస్తుంది. పతిత పావనులు అని తండ్రికే చెప్పబడుతుంది. వారు వచ్చినప్పుడు మనము వాపస్ శాంతిధామానికి వెళ్ళాము. మనుషులు ముక్తి కొరకు ఎంత తల కొట్టుకుంటూ ఉంటారు. మనము ఎంత సహజంగా తెలియచేస్తాము, పతిత పావనుల పరమాత్మ అని చెప్పండి. పరమాత్మ పతిత పావనులు అయితే మళ్ళీ గంగలో స్నానం చేసేందుకు ఎందుకు వెళ్తారు? గంగానది తీరంలో కూర్చొని అక్కడే మరణించాలి అని ఆశిస్తారు. మరణించేటప్పుడు బెంగాల్లో గంగా నదిలోకి వెళ్ళి హరి బోల్ అని అనేవారు. అలా చేస్తే ముక్తులు అయిపోతారు అని భావిస్తారు. ఆత్మ ఏమో వెళ్ళిపోయింది, అదేమో పవిత్రంగా అవ్వలేదు. ఆత్మను పవిత్రంగా చేసేవారు తండ్రి ఒకరు మాత్రమే. వారినే పిలుస్తారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, తండ్రిని స్మృతి చేస్తేనే వికర్మలు వినాశనం అవుతాయి. అరే చింటూ, బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే, తండ్రిలో ఏ గుణాలు ఉన్నాయో వాటిని స్వయంలో నింపుకోవాలి. పరీక్షకు ముందే పురుషార్థం చేసి స్వయాన్ని సంపూర్ణ పావనంగా చేసుకోవాలి. ఇందులో అంతా నాకే తెలుసు అని భావించరాదు. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. ఇతరులను కూడా తయారు చేయాలి. తండ్రిని చక్రమును స్మృతి చేయాలి. అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన విషయాలను విని తమ బుద్ధిని బేహద్దులో ఉంచాలి, హద్దులోకి రాకూడదు. అయినా బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే, స్వస్థితి ద్వారా పరిస్థితులపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే సంగమ యుగి విజయీ రత్న భవ. పరిస్థితులపైన విజయాన్ని ప్రాప్తి చేసుకునే సాధనము స్వస్థితి. ఈ దేహము కూడా పరాయిది, సొంతం కాదు. స్వస్థితి మరియు స్వధర్మము సదా సుఖాన్ని అనుభవం చేయిస్తుంది. మరియు ప్రకృతి ధర్మము అనగా పరాయి ధర్మము లేక దేహం యొక్క స్మృతి ఏదో ఒక విధమైన దుఃఖాన్ని అనుభవం చేయిస్తుంది. కనుక ఎవరైతే సదా స్వస్థితిలో ఉంటారో వారు సదా సుఖాన్ని అనుభవం చేస్తారు. వారి వద్దకు దుఃఖం యొక్క అల రాదు. వారు సంగమయుగి విజయీ రత్నాలుగా అవుతారు. పరివర్తన శక్తి ద్వారా వ్యర్థ సంకల్పాల ప్రవాహము యొక్క ఫోర్స్ను సమాప్తం చేయండి అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అనాథముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.